ప్రేమ ధీరజ్తో ఎస్ఐ హాల్ టికెట్ వచ్చిందని చెప్తూ ఉంటుంది. ధీరజ్ అయితే ఆ మాటలు విని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. చాలా హ్యాపీ న్యూస్ చెప్పావు ప్రేమ అని అంటూ ఉంటాడు. కానీ ప్రేమ అంటూ ఉంటుంది, ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, నేను ఎగ్జామ్ రాయలేను లేరా అని అంటూ ఉంటుంది. నువ్వు ఇవేమీ ఆలోచించకు ప్రేమ, నువ్వు ఎగ్జామ్ ఎలా అయినా రాస్తావు, అది నా చేతుల్లో ఉంది, నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకు అని నుదుట మీద ముద్దు పెడతాడు. అది చూసిన ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ధీరజేనా ఇలా చేస్తుంది అని. ఆ ఆనందంలో చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఆనందపడుతూనే ప్రేమ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమో అని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సాగర్ నర్మదాకి గవర్నమెంట్ జాబ్ నుంచి వచ్చిన కాల్ లెటర్ చూపిస్తూ ఉంటాడు. అది చూసిన నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు అసలు ఎప్పుడు రాసావురా ఎగ్జామ్, అసలు నేను నమ్మలేకపోతున్నాం, కనీసం నాకు చెప్పలేదు, ఎప్పుడు అప్లై చేసావు, ఎప్పుడు ఎగ్జామ్ రాసావని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది. కానీ దాని దగ్గర ఆన్సర్ మాత్రం సాగర్ దగ్గర అయితే ఉండదు. కానీ నర్మదాకైతే డౌట్ వస్తూ ఉంటుంది. నిజం చెప్పురా, నువ్వు నిజంగానే ఎగ్జామ్ రాసావా, లేకపోతే ఇది ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వింటున్న సాగర్ మాత్రం సైలెంట్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు నర్మదాకి మాత్రం నిజం చెప్తే పెంట పెంట చేస్తుందిరా బాబు, దీనికి మాత్రం చెప్పకూడదు, ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి టాపిక్ అనుకుంటూ ఉంటాడు. లేదు నర్మదా, నేను సంపాదించాను, నేను ఎగ్జామ్ రాశాను, వచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వింటున్న నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో రామరాజు మాత్రం భద్రావతి వాళ్ళ ఇంటి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నా కూతురు అక్కడ తింటుందో లేదో, ఎలా ఉందో ఏంటో అని అమూల్య కోసం గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వేదవతి వస్తుంది. ఏంటండి అసలు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా అసలు ఎందుకని ఇక్కడికి వచ్చారో అని అంటూ ఉంటుంది. ఏం లేదు బుజ్జమ్మ, నాకు నా కూతురు గుర్తొచ్చింది, అసలు ఎలా ఉందో ఏంటో, తింటుందో లేదో అని అంటూ ఉంటాడు. వెంటనే వేదవతి ఇలా అంటూ ఉంటుంది. ఆ పాపిష్టి దానికోసం మీరెందుకండి ఆలోచిస్తున్నారు, మీరు అసలు ఏమీ ఆలోచించొద్దండి, మాకు మీరు ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్, మీరు అన్నీ బుర్రలో పెట్టుకొని మీరు అనారోగ్యం తెచ్చుకుంటే మేము తట్టుకోలేమండి అని వేదవతి అంటూ ఉంటుంది. అలా అంటావేటి బుజ్జమ్మ, ఎంత కాదన్నా అది నా కూతురు, అది కష్టపడుతుంటే నేను చూడలేను, పోయి దాని గొయ్యి అదే తవ్వుకుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను, అసలు ఎలా ఉందో ఏంటో నా కూతురు అని ఇంకా బాధపడుతూనే ఉంటాడు. నర్మద ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటుంది. అది చూసిన ప్రేమ అక్కడికి వస్తుంది. ఏంటి అక్క ముగ్గు పెడుతున్నావా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని చేస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ ఇలా అంటూ ఉంటుంది. అక్క, నేను నీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఏంటి ప్రేమ అది అని నర్మద అడుగుతూ ఉంటుంది. అదే అక్క, నేను ఎస్ఏ ఎగ్జామ్ కోసం అప్లై చేశాను కదా, నాకైతే హాల్ టికెట్ వచ్చింది అని చెప్తూ ఉంటుంది. అవునా ప్రేమ, కంగ్రాచులేషన్స్ అమ్మ అనుకొని అంటూ ఉంటుంది. ఇంతలో నేను కూడా నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను అని నర్మద అంటూ ఉంటుంది. ఏంటి అక్క గుడ్ న్యూస్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని ప్రేమ అడుగుతూ ఉంటుంది. అదే ప్రేమ, సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను కూడా కాల్ లెటర్ చూశాను, ఎంత బేగా తెల్లవారుతుందా, నేను నీతో షేర్ చేసుకుంటానా అని చూస్తూ ఉన్నాను, ఇంతలో నువ్వు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పావు అనుకొని నర్మద అయితే ప్రేమతో అంటుంది. ఇద్దరూ చాలా ఆనందంగా ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.